అందరికీ నమస్కారం. ఈరోజు నాబార్డ్ ఆధ్వర్యంలో ఇక్కడ మాకు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసు ప్రారంభోత్సవం చేసుకున్నాము. మీ అందరికీ తెలిసి ఇంతకుముందు ఇక్కడ తెలంగాణలో క్లస్టర్ ఆఫీస్ కాన్సెప్ట్ అని దాదాపు ఒక 9 క్లస్టర్ ఆఫీస్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఈ సూర్యాపేట కూడా నల్గొండ క్లస్టర్ కింద అక్కడ 2 DDMs కూడా నల్గొండ హెడ్ క్వార్టర్గా ఉండేవాళ్ళు. సో లాస్ట్ ఇయర్ ఈ క్లస్టర్ కాన్సెప్ట్ కాకుండా మాకు సపరేట్గా ప్రతి డిస్టిక్లో ఒక DDM ఉండాలనే కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ తిరిగి ఆ క్లస్టర్ ఆఫీస్ కాన్సెప్ట్ని తీసేసి సూర్యాపేట కూడా అంటే చాలా కొత్త జిల్లాలు ఇక్కడ ఏ అయితే యాస్పిరేషనల్ డిస్టిక్ కానీ ప్రధానమంత్రి ధనధాన్య యోజన స్కీమ్ కింద కానీ కొత్త జిల్లాల్లో మా నబార్డు ప్రజెన్స్ ఉండాలని నిర్ణయించుకొని ఇక్కడ సూర్యాపేటలో ఈరోజు DDM ఆఫీస్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మా DDMగా రవీందర్ నాయక్ ఇంతకుముందు నల్గొండలో ఉన్నారు, వారు సూర్యాపేట DDMగా కొనసాగుతారు. ఇక్కడ దాదాపు మన సూర్యాపేటలో చూసుకుంటే రైతు ఉత్పాదక సంస్థ అంటే ఆర్గనైజేషన్స్ మనం FPOs అంటాము. దాదాపు ఒక 3 FPOలు అంటే ఒకటి ఫిషరీస్ FPO, తర్వాత ఒకటి ఎనిమల్ హస్బెండరీ, ఒకటి డైరీ అంటే షీప్ కోట్ FPO, ఒకటి డైరీ FPO, 3 FPOలు ఇక్కడ ఆల్రెడీ రైతుల్ని కూడా అందరినీ ఒక చోట కలిపి ఈ రైతు ఉత్పాదక సంస్థలు ఏర్పాటు చేసి FPOలో నబార్డు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా మహిళా సంఘాలను కూడా వాళ్ళకి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ కింద రకరకాల ట్రైనింగ్ అంటే ఉచిత శిక్షణ కార్యక్రమాలు అనేది కూడా నబార్డు ఏర్పాటు చేస్తుంది. అక్కడ ఇలానే కృషి విజ్ఞాన కేంద్రంతో కూడా నబార్డు టైఅప్ చేసుకొని రకరకాల యాక్టివిటీస్ వాళ్ళు ఇక్కడ గ్రౌండ్ నట్టు వీటన్నిటి మీద చేస్తున్నారు. అలా మా FPOs కూడా ఇక్కడ IRDS సంస్థ ద్వారా ఇక్కడ FPOలు కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఒక వాటర్ షెడ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి అది సక్సెస్ఫుల్గా అది క్లోజ్ అయింది. అయితే ఈ కొత్తగా ఆఫీస్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్ళడము, ఏదైతే రైతు FPOలు అంటామో రైతు ఉత్పాదక సంస్థల్ని వీటిని బలోపేతం చేసి ఈ జిల్లాలో అనేక డెవలప్మెంటల్ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడం. అలానే మన నల్గొండ DCC CEO గారు శంకర్రావు గారు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రావడం జరిగింది. అలానే తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఈ బ్యాంకులందరినీ కూడా అనుసంధానం తీసుకొని రకరకాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అలానే రైతులకు తర్వాత బ్యాంక్ లింకేజ్ ద్వారా అటు FPOలకి అయితేనేమి SHGs కానీ సకాలంలో వాళ్ళకి టైంలో KCC లోన్స్ దగ్గర నుండి తర్వాత టర్మ్ లోన్ యాక్టివిటీ ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా ప్రమోట్ చేయడము. తర్వాత ఎలైడ్ యాక్టివిటీస్ ఎక్కువ ఫోకస్. సూర్యాపేట కొంచెము వెనకబడిన ప్రాంతం, కొంచెము ఒకప్పుడు అది రెయిన్ఫెడ్ ఏరియా కింద ఉంది, వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత వాతావరణ ఆధారిత అలాంటి క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అంటాం, వాటన్నిటిని ఎంకరేజ్ చేసుకుంటూ అటు డెవలప్మెంటల్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంక్స్ అన్నిటితో కలిపి అనుసంధానం చేసుకొని సూర్యాపేట ఈ యొక్క రైతుల్ని మహిళా సంఘాలని అలానే ఈ రైతు ఉత్పాదక సంస్థలు వీటన్నిటినీ కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే ధ్యేయంగా ఈరోజు ఇక్కడ మా యొక్క నబార్డ్ ఆఫీసు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. సార్, మహిళలకు ఉచిత శిక్షణకి ఆల్రెడీ మీ అందరూ